ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలు అర్థమైనాయి. ఆ వాస్తవాలు ఏంటంటే మొట్టమొదటిది శాసన మండలిలో ప్రతిపక్షం ఉంది, ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఉంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇంత పెద్ద రచ్చ జరుగుతా 175 నియోజకవర్గాలలో కూడా ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే దాని మీద చర్చించడానికి శాసన మండలిలో మీరు రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకుండా ప్రతిపక్షాన్ని గుర్తించినటువంటి శాసనసభలో మీరు ఒక స్టేట్మెంట్ చదివి శాసన మండలికి వచ్చి దాన్ని చదవడానికి కానీ దాని మీద చర్చకు కానీ మీరు ముందుకు రావట్లేదంటేనే మీరు తప్పు చేసినట్టుగా మీరు సగం ఒప్పుకున్నట్లే. శాసన మండలిలో కనీసం బీఎస్సీ మీటింగ్ లో కూడా దీని మీద రేపైనా కనీసం ఈ రోజు కాకపోతే రేపైనా కూడా మీరు చర్చించండి, చర్చకు రండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా దానికి ముందుకు రాకుండా అవకాశం కనుకుంటే చివరి రోజు చూస్తామని చెప్పి వారు మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తామంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది. వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి శాసనసభలో ఎవరు లేని చోట అక్కడ ఒక స్టేట్మెంట్ చదివి మమా అనిపించి శాసన మండలిలో చర్చించడానికి ముందుకు రాకుండా పారిపోయినటువంటి లోకేష్ గురించి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే రెండో విషయం, శాసన మండలిలోకి వచ్చేటప్పటికి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతా తప్పులు జరుగుంటాయండి, కొన్ని తప్పులు, దాని మీద మీరు ఈ రాద్ధాంతం చేయడం ఏంటి అని మాట్లాడారు. అంటే డిఎస్సి ఒక పారదర్శకంగా జరగాల్సినటువంటి సందర్భంలో ఓకే మీరు అనుకున్నట్టుగా తప్పులు చేస్తున్నారని మీరు ఒప్పుకున్నారు. ఒకవేళ తప్పులు జరుగుంటే దాని మీద విచారణే కదా మేము కోరుతా ఉన్నాము. ఆ విచారణకు మీరు ఎందుకు ముందుకు రావట్లే? డైరెక్ట్ గా అచ్చెన్నాయుడు గారు క్యాబినెట్ సీనియర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారే ఈ రోజు శాసన మండలి సాక్షిగా తప్పులు కొన్ని జరిగి ఉంటాయి, దాని మీద మీరు మాట్లాడడం ఏంటి అనే విధంగా ఆయన మాట్లాడారంటే వారిలో ఉన్నటువంటి అహంకారం ఏ విధంగా ఉందని గుర్తించుకోవాలా. మేమేం మాట్లాడాం? కేవలం ఒక ఎంక్వైరీనే కదా అడుగుతా ఉన్నాం. నెక్స్ట్ మూడో పాయింట్కి వచ్చినప్పటికి ఏం మాట్లాడారు? వారు చదివినటువంటి స్టేట్మెంట్ లో పివి సింధు గారితో ఇక్కడ ఉన్నటువంటి 384 మంది ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో జస్ట్ రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా ఒకే వేరు సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఒకరు ఉద్యోగం తెచ్చుకోవడం, ఒకే గేమ్ కి సంబంధించి ఇద్దరు సర్టిఫికేట్ తెచ్చుకోవడం, ఇలా రకరకాలైనటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేసినటువంటి వెబ్సైట్ లోనే మీరే ట్యాంపర్ చేసి మేము ఎప్పుడైతే అబ్జెక్ట్ చేస్తా ఉన్నామో వాటిని ట్యాంపర్ చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సెలక్షన్స్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ని పివి సింధు గారితో మీరు కంపేర్ చేయడం అన్నది ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి అంశం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి పివి సింధు గారి ఎగ్జామ్షనల్ కేసెస్ లో అంటే ఒక నేషనల్ లెవెల్లో ఆడినటువంటి వాళ్ళు ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ పేరు ప్రతిష్ట తీసుకొచ్చినటువంటి వారికి ఎగ్జామ్షనల్ కేసెస్ కింద కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతనే వారికి సరైనటువంటి హోదా కానీ సరైనటువంటి పదవులు కానీ సరైనటువంటి వారికి గుర్తింపునివ్వడం కూడా జరుగుతుంది. అంతేగాని మీలాగా ఎవరో ఒక ఎస్సీఆర్టీ కానీ డిఎస్సీ కానీ అన్నింటికి కూడా ఒక ఆఫీసర్ని పెట్టి ఆఫీసర్ ద్వారానే అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసి మీ ఇష్టం వచ్చినటువంటి దొంగ జీవోలు తీసుకొచ్చుకుని ఆ దొంగ జీవోల ద్వారా రిక్రూట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఎగ్జామ్షనల్ కేసెస్ లో కేబినెట్ ఆమోదంతో జరిగేటువంటి అక్కడ జరిగేటువంటి ఆ నియామకాన్ని మీరు చేస్తున్నటువంటి నియామకాలతో పోల్చడం అన్నది ఒక్కసారి సిగ్గుపడాల్సినటువంటి అంశం. పివి సింధు గారికి ఈ 384 మంది స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి. అందరినీ కూడా నేను అనట్లే, ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని కూడా వీరిని వారితో పోల్చి జస్ట్ పార్టిసిపెంట్ సర్టిఫికేట్ బ్యాకప్ సర్టిఫికేట్ కూడా లేకుండా ఇచ్చినటువంటి ఈ విధానాన్ని మీరు పోల్చుకోవడం అన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.